నన్ను చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మన వీడియోస్లో చిన్న పిల్లలు కనిపించచ్చా? ప్రాబ్లం అయితే అవుతుందండి. మీ వీడియోస్లో గెస్ట్ రోల్స్గా వచ్చి వెళ్తే ఏం ప్రాబ్లం ఉండదు. పిల్లోడు అలా వెళ్తున్నాడు, వచ్చాడు, మీరు వీడియో తీస్తున్నారు, అంతవరకు అయితే ప్రాబ్లం ఏమీ ఉండదు. వాళ్ళని చూపించి వీడియో ఇలా మాట్లాడుతూ వాళ్ళ గురించి మనం చెప్తూ వీడియో స్టార్ట్ నుంచి అయిపోయేదాకా పిల్లలు ఎదురుగా ఉంటే ఆ వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ ఆఫ్ చేసేస్తుంది యూట్యూబ్. ఎవరిని రికమెండ్ చెయ్యదు. చిన్నపిల్ల వీడియోలు ఎక్కువ ఉన్నాయంటే మీ సబ్స్క్రైబర్ బటన్ పక్కన బెల్ ఐకాన్ తీసేస్తుంది యూట్యూబ్. అలాగే కామెంట్ సెక్షన్ కూడా ఆపేస్తుంది. మీ వీడియోస్కి వచ్చే యాడ్స్ కూడా మ్యాక్సిమం తగ్గించేస్తారు. ఎందుకు ఇలా చేస్తుంది అంటే, గతంలో చిన్నపిల్లల గురించి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి. కొన్ని ప్రాబ్లమ్స్ గుండా యూట్యూబ్ అయితే చిన్నపిల్లల వీడియోస్ తీయకూడదు అని అలా యూట్యూబ్ సెట్ చేసింది. చిన్నపిల్లలు ఉన్న వీడియోస్కి బెల్ ఐకాన్ ఆగిపోతుంది, సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నది, అలాగే కామెంట్ సెక్షన్ బాక్స్ ఆగిపోతుంది, అలాగే మనకు వచ్చేసే యాడ్స్ ఆగిపోతాయి. అందువల్ల చిన్నపిల్లల్ని ఎవరు పెట్టి వీడియోస్ అయితే తీయద్దు. ఊరికే అలా వచ్చి ఇలా వెళ్ళిపోవచ్చు, తప్పు లేదు. కానీ వీడియో ఎండింగ్ నుంచి అయిపోయేదాకా ఉంచితే మటుకి కంపల్సరీ ప్రాబ్లం అయితే వస్తుందండి. దయచేసి ఎవరు పిల్లల్ని పెట్టి వీడియోస్ అయితే తీయద్దు. నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను. అందరూ యూట్యూబ్ రన్ చేస్తున్నామంటే ఎంతో కొంత సంపాదించడానికే కదా. మరి మనం సంపాదించాలనుకున్నప్పుడు మన సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆపేస్తే మన సబ్స్క్రైబర్స్కి మనం చేసే వీడియోస్ వెళ్ళవు. అట్టా వచ్చేసి మళ్ళీ మనకి కామెంట్ సెక్షన్ ఆగిపోతుంది, మళ్ళీ యాడ్స్ ఆగిపోతాయి. ఈ మూడు లేకపోతే మన యూట్యూబ్ రన్నింగ్ ముందుకు ఎలా పోయిద్దండి? అందుకని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా యూట్యూబ్లో వీడియోస్ తీసేటప్పుడు పిల్లలు ఎవరు దగ్గరికి తీసి వీడియోస్ అయితే తీయద్దు. ఊరికి అలా వచ్చి ఇలా వెళ్ళిపోవచ్చు, తప్పు లేదు. ఓకేనా? క్లారిటీగా తీసాను వీడియో. చూసిన వాళ్ళు ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమన్నా యూట్యూబ్కి సంబంధించి ఏమన్నా వివరాలు కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తెలుసుకొని నాకు తెలిసినవి నేను చెప్తాను.